అనేక మంది అప్పులు ఇస్తూ వాటిపై వడ్డీలు వసూలు చేస్తూ జీవిస్తుంటారు. మన దగ్గరే ఉంటే డబ్బు పెరగదని భావిస్తూ ఇలా తెలిసిన వాళ్లకు తెలియని వాళ్లకు డబ్బులు ఇస్తుంటారు. ఆపై వారి కట్టలేని పరిస్థితి ఉంటే బలవంతంగా వారి వద్ద నుంచి వసూలు చేస్తుంటారు. కొన్నిసార్లు వారిచ్చిన డబ్బుకు సరిపడే ఆస్తిని కూడా స్వాధీనం చేసుకుంటారు. ఇలాంటి వారికే తమిళనాడు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ముఖ్యంగా బలవంతంగా రుణాలు వసూలు చేస్తే కఠిన శిక్షలు వేసేందుకు సిద్ధమైంది. బెదిరించి మరీ అప్పులు వసూలు చేసినట్లయితే 5 ఏళ్ల జైలు శిక్షతో పాటు 5 లక్షల రూపాయల జరిమానా విధించబోతున్నట్లు సర్కార్ వివరించింది. ఇటీవల ఇందుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టగా తాజాగా ఈ బిల్లుకు గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదం తెలిపారు. తమిళనాడులో ఇకపై బలవంతపు రుణ వసూళ్లకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని సర్కార్ తెలిపింది. రుణగ్రహీతలను వేధించడం, బెదిరించడం వంటి చర్యలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపడానికి ఉద్దేశించిన కీలక బిల్లుకు గవర్నర్ ఆర్ఎన్ రవి తాజాగా ఆమోదం తెలిపారు. రాష్ట్రంలోని చిరు వ్యాపారులు, సామాన్య ప్రజలు అప్పులు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్న రుణదాతల నుంచి తీవ్రమైన వేధింపులను ఎదుర్కొంటున్నట్లు ఇటీవలే పెద్ద ఎత్తున ఫిర్యాదులొచ్చాయి. ముఖ్యంగా రాష్ట్రంలోని కొన్ని ఫైనాన్స్ సంస్థలు బెదిరింపులకు పాల్పడుతున్నాయని చెప్పారు. అప్పులు కట్టమని బలవంతం చేస్తున్నారని ప్రజలు వివరించారు. దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ఏప్రిల్ 26వ తేదీన ఒక కొత్త బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అప్పిచ్చిన సంస్థలు ఎవరిని బెదిరించకూడదని, బలవంతంగా డబ్బులు వసూలు చేయకూడదన్నారు. అయితే డీఎంకే ప్రభుత్వం ప్రవేశపెట్టిన తమిళనాడు నిషేధిత బలవంతపు రుణ వసూలు బిల్లు 2024కు గవర్నర్ ఆమోదముద్ర వేయడంతో ఇప్పుడు అది చట్టంగా మారింది. ఈ చట్టం ప్రకారం అప్పిచ్చిన సంస్థలు అప్పు తీసుకున్న వారిని లేదా వారి కుటుంబ సభ్యులను బెదిరించకూడదు. వారి ఆస్తులను స్వాధీనం చేసుకోకూడదు. అలా చేస్తే 5 సంవత్సరాల జైలు శిక్ష, 5 లక్షల జరిమానా విధించబడుతుంది. ఎవరైనా బలవంతంగా అప్పు వసూలు చేయడం వల్ల ఆత్మహత్య చేసుకుంటే అప్పిచ్చిన సంస్థే ఆత్మహత్యకు కారణమని భావిస్తారు. ఇలాంటి కేసుల్లో నిందితులకు బెయిల్ కూడా ఇవ్వరు. ఈ చట్టం రుణగ్రహీతలకు రక్షణ కల్పించడమే కాకుండా రుణ వసూలు పద్ధతులలో పారదర్శకతను, చట్టబద్ధతను తీసుకువస్తుంది. ఈ బిల్లుతో పాటు తమిళనాడు పంచాయతీలు బిల్లు 2024కు కూడా గవర్నర్ ఆమోదం తెలిపారు. ఇది పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన కొన్ని నిబంధనలను సవరించడానికి ఉద్దేశించబడింది. 2 బిల్లుల ఆమోదంతో రాష్ట్రంలో పరిపాలన, పౌర సంబంధిత విషయాల్లో మరిన్ని సంస్కరణలకు మార్గం సుగమమైనట్లయింది. బలవంతపు వసూళ్ల నివారణ చట్టం రుణ సంక్షోభంలో కూరుకుపోయిన ఎంతో మందికి ఊరటనిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది రుణ వసూళ్ల ప్రక్రియలో మానవత్వాన్ని, చట్ట పాలనను పెంపొందించే దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు.